ఎండాకాలం మధ్యాహ్నంలో ఫ్యాన్ కూడా కష్టంగా తిరుగుతోంది. కానీ కూలర్ ముందు కూర్చుంటే చాలు, ఒక చిన్న రిలీఫ్ దొరుకుతోంది. లైఫ్లో సింపుల్ హ్యాపీనెస్ అంటే అదే అనిపిస్తోంది. రోడ్డు పక్కన జ్యూస్ బండి దగ్గర నిమ్మరసం, షుగర్ కేన్ జ్యూస్ ఐస్ గ్లాస్లో తాగితే ఆ చిల్ ఫీలింగ్ సమ్మర్ని మర్చిపోయేలా చేస్తోంది. రాత్రైతే టెర్రస్ మీద పడుకొని చుక్కలు చూస్తూ, గాలిలో ఆ కామ్నెస్ ఫీలవుతూ చిన్నప్పటి మెమరీస్ అన్నీ మెల్లగా గుర్తొస్తాయి. బోర్వెల్ దగ్గర వాటర్ కోసం లైన్లో నిలబడడం, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఒక్కటే హోప్, వాటర్ దొరికితే అది ఒక ఫెస్టివల్లా ఉంటుంది. అమ్మ కట్ చేసిన మామిడి పండ్లు ఉప్పు కారంతో తినడంలో ఉన్న ఆ టేస్ట్ ఇప్పటికీ మనసులో ఉంటుంది. కరెంటు పోతే వరండాలో క్యాండిల్ లైట్ మధ్య అందరూ కలిసి కబుర్లు చెప్పుకోవడంలో ఒక చిన్న కంఫర్ట్ ఉంటుంది. ఐస్ క్యాండీ బెల్ వినిపిస్తే చాలు, పిల్లలందరూ బండి వెనక పరిగెట్టడం, ఆ ఎక్సైట్మెంట్లో వరల్డ్ మొత్తం మర్చిపోతాం. చెరువులో స్విమ్మింగ్ చేస్తూ వాటర్ స్ప్లాషెస్, నవ్వులు, ఆ ఫ్రీడమ్ ఫీలింగ్ సమ్మరంటే అదే అనిపిస్తోంది. మ్యాంగో చెట్టు ఎక్కడం, రా మ్యాంగో కోసుకుని తినడం, చిన్న స్క్రాచెస్ కూడా హ్యాపీ మెమరీస్గా మిగిలిపోతాయి. గల్లీ క్రికెట్లో రన్ కోసం గొడవలు, సిక్స్ కొడితే సెలబ్రేషన్స్, అది ఒక మినీ వరల్డ్ కప్లా ఫీలిస్తోంది. హ్యాండ్ పంప్ దగ్గర కోల్డ్ వాటర్తో బాత్ చేస్తూ ఆ హీట్ని మర్చిపోతాం. వాటర్ ట్యాంకర్ వస్తే చాలు, బకెట్స్తో అందరూ రష్ అయ్యే ఆ మూమెంట్స్లో కూడా ఒక యూనిటీ కనిపిస్తోంది. మట్కాలో చిల్ వాటర్ వెట్ క్లాత్తో కవర్ చేసి తాగితే ఆ రిలీఫ్ ఫీలింగ్ సమ్మర్ని గెలిచినట్టు అనిపిస్తోంది. ఎండాకాలం కష్టంగా ఉన్నా మన చైల్డ్హుడ్ మెమరీస్లో మాత్రం అది ఎంతో స్వీట్గా, అన్ఫర్గెటబుల్గా ఉంటుంది.